Now we are going to explore accounting conventions. What are the accounting conventions? Accounting conventions are like common habits or traditions that accountants have developed over a time. అంటే ముందు నుంచి అకౌంటెంట్స్ ఒకే దాన్ని ఫాలో అవుతూ వచ్చారు కాబట్టి అది కన్వెన్షన్స్గా మారిపోయింది, హ్యాబిట్గా మారిపోయింది అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనేవి. ఓకే, దే ఆర్ నాట్ అఫిషియల్ రూల్స్, అవి అఫిషియల్ రూల్స్ మాదిరి కాదు, బట్ మోర్ లైక్ గైడ్ లైన్స్. అకౌంటింగ్ కన్వెన్షన్ అనేది కొన్ని గైడ్ లైన్స్ దట్ మోస్ట్ అకౌంటెంట్స్ టెన్ టు ఫాలో బికాజ్ దే హ్యావ్ బీన్ ఫౌండ్ టు వర్క్ వెల్. అంటే ఆ కన్వెన్షన్స్ మనం ఫాలో అవుతే అకౌంటింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా ఫినాన్షియల్ బిజినెస్ స్టేట్మెంట్స్ని మనము చూపించవచ్చు. ఓకే, సో దట్స్ వై దీస్ ఆర్ ద అకౌంటింగ్ కన్వెన్షన్స్ వీ హ్యావ్ టు ఫాలో. ఓకే, సో హియర్ సింపుల్ వే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది అకౌంటింగ్ కన్వెన్షన్స్. వాట్ ఆర్ ది అంటే థింక్ ఆఫ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ యాజ్ యూజువల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అలా డెవలప్ అయిపోయాయి. ఓకే, ఇట్స్ లైక్ వెన్ ఎవ్రీ వన్ డిసైడ్ టు డ్రైవ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అండ్ యాక్సిడెంట్స్. అలానే అకౌంటెంట్స్ కూడా కొన్ని కన్వెన్షన్స్ అనేటివి డెవలప్ చేసేస్తారు టు అవాయిడ్ కన్ఫ్యూజన్, అంటే ఇర్రిలవెంట్ లేకుండా ఉండడానికి. ఓకే, హౌ డూ దే ఫామ్? అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఎలా ఫాలో అంటే దీస్ కన్వెన్షన్స్ కేమ్ ఫ్రమ్ ద వే అకౌంటెంట్స్ హ్యావ్ బీన్ డూయింగ్ దేర్ వర్క్ ఫర్ ఇయర్స్. అంటే కొన్ని 60-70 ఇయర్స్ నుంచి అకౌంటింగ్ చేస్తూ వస్తున్నారు కదా, బిజినెస్లో ఎలా జరుగుతుంది అనేసి ఏమైనా. సో అలా అవి అకౌంటింగ్ కన్వెన్షన్స్గా అయిపోయాయి కొన్ని రూల్స్. ఓకే, ఆ గైడ్ లైన్స్ అకౌంటింగ్ కన్వెన్షన్ అంటాం గైస్. ఓకే, ఇఫ్ సంథింగ్ మేక్స్ సెన్స్ అండ్ హెల్ప్స్ ప్రజెంట్ క్లియర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సో ఇట్ బికమ్స్ ఏ కన్వెన్షన్స్. ఇప్పుడు ఏదైనా ఒక అకౌంటింగ్ని ఒక రూల్ని ఫాలో అవుతున్నాము, దానివల్ల ప్రాపర్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రజెంట్ చేయగలుగుతున్నాము. సో దాన్ని ముందు నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చేసాము. ఓకే, ఫాలో అవుతూ వచ్చాము. సో దాన్ని మనం కన్వెన్షన్ అంటున్నాం అంతే, అకౌంటింగ్ కన్వెన్షన్ అంటాం అంతే. ఓకే, సో కెన్ దే చేంజ్? అకౌంటింగ్ కన్వెన్షన్ని చేంజ్ చేయొచ్చు అంటే ఎస్, వీ కెన్ చేంజ్. జస్ట్ లైక్ హౌ సొసైటీ అప్డేట్స్ ఇట్స్ హ్యాబిట్స్, అకౌంటింగ్ బాడీస్ కెన్ చేంజ్ దీస్ కన్వెన్షన్స్. అంతే, మనం ఎలా అయితే సొసైటీలో రాజ్యాంగం చట్టం మారుతూ ఉంటుంది కదా, ఎలా అయితే అప్డేట్ చేస్తుంటామో అలానే అకౌంటింగ్ కన్వెన్షన్స్ కూడా. ఓకే, మనం ముందు నుంచి ఈ విధంగా అకౌంటింగ్ రూల్ని ఫాలో అవుతూ వచ్చాము, సో దీన్ని మనము ఏదైనా కొత్తది వచ్చిందనుకో దాన్ని కావాలంటే చేంజ్ చేయొచ్చు. దాన్ని ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు, బట్ అలా ఫాలో అవుతే బాగా బెటర్గా ఉంటుంది. సో ఇంకోటి ఫాలో అవ్వడం ఇంకా బెటర్గా వచ్చిందనుకో దాన్ని కూడా మనం ఫాలో అవ్వచ్చు, దాన్ని చేంజ్ చేసి. ఓకే, సో కన్వెన్షన్స్ మేక్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ క్లియరర్ టు మోర్ రిలయబుల్, అంటే ట్రస్టబుల్గా ప్రాపర్గా ఉండాలి అంతే. ఓకే, అకౌంటింగ్ అనేది. అండ్ డూ దే అప్లై ఎవ్రీవేర్? నాట్ నెసెసర్లీ. అకౌంటింగ్ కన్వెన్షన్స్ని ఎక్కడ అప్లై అవ్వాలని అక్కడ ప్రతి చోట అప్లై అవ్వాలి అనవసరం లేదు. డిఫరెంట్ కంట్రీస్ ఆర్ కంపెనీస్ మైట్ హ్యావ్ దేర్ ఓన్ స్పెసిఫిక్ కన్వెన్షన్స్. అంటే ఒక్కొక్క కంట్రీ కొన్ని రూల్స్ వాళ్ళు ఫాలో అవుతుంటారు, అది వాళ్ళ కన్వెన్షన్గా ఉంటాయి. ఓకే, వాళ్ళ రూల్ అది, వాళ్ళు దాన్ని ముందు నుంచి ఫాలో అవుతున్నారు. సో డిపెండ్ అంటే ఓన్ స్పెసిఫిక్ కన్వెన్షన్స్ డిపెండింగ్ ఆన్ వాట్స్ వర్క్ బెస్ట్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకి ఏది వర్కౌట్ అయితే బెటర్గా దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు, ఆ రూల్ని వాళ్ళు ఫాలో అవుతారు. అకౌంటింగ్ కన్వెన్షన్ అనేది కొన్ని రూల్స్ గైస్. ఓకే, ఆ రూల్స్ అనేటివి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నుంచి ఫాలో అవుతూ రావడం వల్ల అది కన్వెన్షన్స్గా మారిపోయింది అంతే. అంటే దాన్ని మనకు ఆ రూల్ అనేది కన్వెన్షన్ అంటున్నాం అంతే. ఓకే, ఆ స్పెసిఫిక్ రూల్ని మనం అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటున్నాం. ఓకే, సో గైస్ అండ్ వన్ మోర్ థింగ్, నేను ప్రీవియస్ వీడియోలో ఏఎస్ అండ్ ఐఎన్ఏఎస్కి డెఫినేషన్ చెప్పలేదు గైస్. ఓకే, ఏఎస్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఐఎన్ఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే,